వెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డలే మా బలం బలగం 5 ఏళ్లలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే. మూడోసారి మోడీనే ప్రధాని. దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్ అమిత్ షా. ఇక టీజీ పేరుతో వెహికల్ రిజిస్ట్రేషన్. రాష్ట్రంలో కొత్త వెహికల్స్ కు ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. సుపారీ తీసుకొని వృద్ధుని చంపిన మైనర్లు. హర్యానాలో హైడ్రామా. హర్యానా కొత్త సీఎంగా ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైని ఎంపికయ్యారు. ప్రజల పోరాటాల వల్లే ప్రత్యేక తెలంగాణ. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయిండ్రు, మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు కేసీఆర్. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. సిరిసిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాంగ్రెస్లోకి సోయం గుత్తా. బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్. తాజాగా అమిత్ షా మీటింగ్కు ఎంపీ డుమ్మా. యాదగిరిగుట్ట గుళ్ళో కావాలనే చిన్న పీటపై కూర్చున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. మంగళవారం సికింద్రాబాద్లో జరిగిన మహిళా శక్తి సదస్సులో చెక్కు అందిస్తున్న సీఎం రేవంత్, స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి ఉత్తమ్, దామోదర సీతక్క, కొండా సురేఖ. ఆడబిడ్డలే మా బలం బలగం. 5 ఏళ్లలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే. ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్ కు పోయిండు. అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు పడగొడతామనేటోళ్లు వస్తే పొరకట్టలు తిరిగేసి కొట్టాలి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడాలి. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం. మూడోసారి మోదీనే ప్రధాని. దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్ అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ తో అంటకాగుతున్నాయి. మా ఓటు బ్యాంకును చూసి ఆ 2 పార్టీలు భయపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార్ సమితి. సీఏఏ పౌరసత్వం ఇచ్చేది గాని గుంజుకునేది కాదు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. ఇక టీజీ పేరుతో వెహికల్ రిజిస్ట్రేషన్. రాష్ట్రంలో కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుపారీ తీసుకుని వృద్ధుని చంపిన మైనర్లు. భర్తకు వచ్చే పింఛన్ పైసలు ఇవ్వడం లేదని, ఫ్లాట్ ను తన పేరిట రాయలేదని కక్ష పెంచుకున్న ఓ మహిళ ₹1,00,000 సుపారీ ఇచ్చి సింగరేణి రిటైర్డ్ కార్మికుడిని చంపించింది. నిందితుల్లో 6 ఇంటర్ స్టూడెంట్స్. హర్యానాలో హైడ్రామా. హర్యానా కొత్త సీఎంగా ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైని ఎంపికయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ తన కేబినెట్ మంత్రులతో రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే సీఎంగా ఓబీసీ నేత నాయబ్ సైని పేరును బీజేపీ ప్రకటించింది. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయిండ్రు, మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు కేసీఆర్. నాకిక్కడ బ్రేక్లు వెయ్యకుంటే సగం దేశానికే అగ్గిపెట్టేటోడిని. నేను పోంగనే కట్కా ఒత్తినట్టే కరెంటు బంద్ అయింది. మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లర్లు కుంగాయంతే. దానికే ప్రళయం వస్తదా? దేశం కొట్టుకుపోతుందా? 2 రోజుల్లో టీవీల ముంగటుకొచ్చి కాళేశ్వరంపై మాట్లాడతా. తలమాసినోళ్లు పోతే పార్టీ ఖతమని బేవాస్ ఛానళ్ల ప్రచారం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు. మేమున్న నాడు పోలీసులు దౌర్జన్యాలు చేయలే. కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త రేషన్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు నేసం. ఎస్హెచ్జీల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఔటర్ దగ్గర జాగా. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు వివేక్ వెంకటస్వామి. ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలను సొంతంగా ఆదుకున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభలో చెన్నూరు ఎమ్మెల్యే. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. సిరిసిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ కు తరలింపు. నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు. ఫోన్ ట్రాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో పంజాగుట్ట పిఎస్ లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లోకి సోయం గుత్తా. బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్. తాజాగా అమిత్ షా మీటింగ్ కు ఎంపీ
డుమ్మా. నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ. ఆదిలాబాద్, భువనగిరి టికెట్లపై క్లారిటీ కోసం నేతల ఎదురుచూపులు. యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్నపీటపై కూర్చున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్న ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు, ఎవరికో తల వంచేవాడిని కాదని వెల్లడి. దళిత నేతకు దేవుడి సమక్షంలో అవమానం జరిగిందనే విమర్శలపై భట్టి విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో జరిగిన ఘటనపై అర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని, కావాలనే తాను చిన్నపీట మీద కూర్చున్నానని చెప్పారు.